శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుని యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు అత్యంత బలవంతుడై ఉచ్చ స్థానంలో ఉండడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది క్రీడారంగం, పోలీస్ డిపార్ట్మెంటు, రియల్ ఎస్టేటు, రాజకీయ మరియు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి గొప్ప అవకాశం. వాళ్ళ యొక్క వృత్తికి, వాళ్ళ యొక్క పదవికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే శుక్రగ్రహంతో కలిసి సంచరించడం అన్నది మీ యొక్క అభివృద్ధికి ప్రజల సహకారం కానీ, మీ పార్ట్నర్సు లేదా మీ జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి సాధిస్తారు. అలాగే కొత్తగా మీ వ్యాపారాన్ని విస్తరించడం కానీ లేదా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం అంతా వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాలు, స్నేహితులకి సంబంధించిన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొత్తగా పరిచయమైన వాళ్ళతో అది ప్రేమగా మారి వివాహం వరకు దారి తీసే అవకాశం ఉంది. సో ఏదైనా మీకు ప్రయాణాల్లో పరిచయం అయ్యే ఒక వ్యక్తి లేదంటే ఒక స్త్రీ ద్వారా లాభాన్ని పొందుతారు. మీ అభివృద్ధికి వారు కారణమయ్యే అవకాశం ఉన్నది. అయితే మనకి 7వ తారీఖు మార్చి తర్వాత శుక్రగ్రహం 4వ స్థానంలోకి చేరడం, అక్కడ ఉన్నటువంటి శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా స్త్రీలకి ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ రాశివారు పురుషులైతే వాళ్ళ భార్యకి ఉద్యోగ అవకాశాలు కానీ లభించే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల మీద, భూముల మీద చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్నటువంటి విషయాలు ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహంలో కావలసినటువంటి సౌకర్యాలు సమకూర్చుకోవడం జరుగుతుంది. ఏదో కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరు కానీ లేదంటే ఒక జంట కానీ వాళ్ళకి వేరే చోట ఉద్యోగం రావడం వల్ల కానీ, విదేశీ అవకాశం వల్ల కానీ కొద్దిగా కుటుంబ సభ్యులు దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే మీ కుటుంబంలో ఒకరికి మంచి అవకాశం రావడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతానికి మారడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగాను, మరి కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగాను ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచన్నా చెడన్నా మీరు చేయవలసింది ఏమీ ఉండదు. కాబట్టి కేవలం దాన్ని ప్రేక్షకుడిగా చూస్తూ మౌనం వహించడం తప్ప ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నా అది సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మరి గృహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంది. రాజీపూర్వకంగా వెళ్ళడం మంచిది. మీకు న్యాయమైన అన్యాయమైన కొంతకాలం పాటు దాన్ని భరించవలసి ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాలు సంబంధించిన ప్రస్తావన కూడా ఈ సమయంలో రావచ్చు. దాని విషయంలో మీరు మీ పెద్దవాళ్ళ సలహా ప్రకారం నడుచుకోవడం మంచిది. అయితే 5వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం కొంతవరకు మీకు ఈజీ మనీ, స్పెక్యులేషను, జోదం, పేకాట, రేసులు లాంటి విషయాల్లో జోలికి వెళ్లకుండా మంచిది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఈ రాశిలో మరి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా ఇటువంటి ఈజీగా ధనం సంపాదించే విషయం కానీ ఇంకొక అనవసర విషయాలు కలగజేసుకోకుండా కేవలం విద్యా సంబంధించిన విషయాల మీదే శ్రద్ధ పెట్టుకోవడం మంచిది తప్ప ఏమాత్రం మీరు ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్లో చేరినా ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడినా టోటల్ లైఫ్ గల్లంతై రేపు మీకు వచ్చే విదేశీ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా గురువు ధనాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో జాతకుడు అత్యవసర పరిస్థితుల్లో రుణం తేవలసి ఉంటుంది. సో అది సాధ్యమైనంత వరకు మంచి కార్యక్రమాల కొరకు అయితే పర్వాలేదు, కానీ ఇటువంటి ఈజీ మనీ కొరకు, వ్యసనాల కొరకు అయితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ వృశ్చిక రాశి వారు అటువంటి వాటి జోలికి వెళ్ళరు. కానీ ప్రస్తుతం రాహు స్థితి వల్ల మరి విద్యార్థులు కానీ 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మీద ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి విషయంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి
మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్రెడిట్ కార్డులు వాడటం కానీ ఫ్రెండ్ దగ్గర డబ్బులు వాడటం కానీ చేసుకుంటే మాత్రం ఇబ్బంది, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా ఈ సమయంలో పిల్లలకి కొన్ని కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అలవాట్లు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీ పెద్దవాళ్ళు మీ సంతానంలో ఎవరైనా వృశ్చిక రాశిలో కానీ వృశ్చిక లగ్నంలో కానీ ఉంటే వాళ్ళు చాలా విషయాలు రహస్యంగా దాస్తూ ఉంటారు. ఏ విషయాన్ని మీకు చెప్పకుండా చేస్తుంటారు. కాబట్టి మీకు బుద్ధిమంతుల్లా కనబడినప్పుడు కూడా వాళ్ళకి ఇటువంటివి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక పర్యవేక్షణ, ఒకసారి ఒక దృష్టి పెట్టడం మంచిది. ఏదైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే కళ్ళు తెరిచి సరైన మార్గంలో వాళ్ళని పెట్టడం వల్ల మీకు వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి మంచిది. జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటాం. ఈ విధంగా నవగ్రహాలను కూడా మరి శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అధిదేవత ఉంటారు. ఉదాహరణకి మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని, అన్ని నవగ్రహాలని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు. అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే మరి ఈ నవగ్రహాల ద్వారా, మరి గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మరి ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు మరి వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు. కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగా ఉండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు. కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని, సౌకర్యాన్ని, ఒక పండో ఫలమో వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ, అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క మరి ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.